ఓల్డ్ సిటీలో ఉన్న అబ్బాయిల అమ్మాయిల్ని, ఎస్పెషల్లీ అబ్బాయిల్ని మనం ముందు అమ్మాయిలు చూసాం. ఈ అండర్ ఏజ్ గర్ల్స్ ని పెళ్లి చేపించడం, కాజీలతో చేపించడం, అరబ్ పెళ్లిళ్ళు చేపిస్తారు అరబ్స్ తోని, పాత ముసలోల్ని. అది కొంచెం ఆ బిజినెస్ బంద్ అయింది ఇప్పుడు. కానీ ఈ గల్ఫ్కి వెళ్ళి గల్ఫ్ నుంచి బ్రెయిన్ వాష్ అయ్యి వచ్చేది మనం మన లుంబిని బ్లాస్ట్ లో చూసాం, గోకుల్ చాట్ లో చూసాం, మక్కా మస్జిద్ లో చూసాం. ఇదంతా జరిగింది ఎందుకంటే వీళ్ళని అక్కడ తీసుకొచ్చి బ్రెయిన్ వాష్ చేసి ఇదే మళ్ళీ లాజిక్, హిందువులు వస్తున్నారు, ఆర్ఎస్ఎస్ వస్తున్నారు అని బ్రెయిన్ వాష్ చేస్తారు. వాళ్ళకు కూడా ఏం ఐడియా లేదు ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారని. డబ్బులు ఇచ్చి డబ్బులతో చేపించుకుంటారు. వాళ్ళతో పట్టుబడితే వాళ్ళే కదా. ఈ పెద్ద లీడర్లు ఎవరు రారు, పెద్ద లీడర్ ఎవరు పట్టుబడారు, వాళ్ళు సేఫ్ గా ఉంటారు. వాళ్ళు వీళ్ళ చిన్న చిన్న వాళ్ళు ఎవరు దొరుకుతారు పోలీసు వాళ్ళకి, వాళ్ళు మళ్ళీ మీద కేసు వేస్తారు అంట. ఇక్కడ కూడా ఎన్ఐఏ చాలా మటుకు యాక్టివ్ అయ్యారు. ఓల్డ్ సిటీలో కానీ అప్పుడప్పుడు రైడ్లు నడుస్తుంటుంది, కొంచెం భయం ఉంది ఇప్పుడు. కానీ ఈ 4 రాష్ట్రాలు మీరు చెప్పినట్లు ఆంధ్ర పక్కన పెట్టచ్చు, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఇక్కడ కాన్స్టెంట్ గా ఎన్ఐఏ నిఘా ఉంది. కాన్స్టెంట్ గా ఎన్ఐఏ చూస్తున్నారు ఏం జరుగుతుంది అనేది. సో మనం అంతా భయపడక్కర్లేదు. పెద్ద ఇన్సిడెంట్ ఏం జరగదు. మీరు చెప్పండి, లాస్ట్ 11 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మోదీ గారు వచ్చి. ఈ మేకి 11 అయిపోతుంది. ఇవాళ దాకా ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ ఎక్కడ జరిగిందని చెప్పండి. నార్త్ ఈస్ట్ పక్కన పెట్టి కాశ్మీర్ పక్కన పెడితే ఎక్కడైనా ముందు జర్మన్ బేకరీ 2611 అన్ని జరిగినాయి. చాలా బ్లాస్ట్ రామేశ్వరం బ్లాస్ట్ ఒక చిన్నది, అది దట్ వాజ్ ఎ సింగిల్ ఇండివిజువల్ వచ్చి చేసింది. కన్సర్టెడ్ ఎఫెక్ట్ లేదు. మీరు ముంబై బ్లాస్ట్ చూడండి, ఎంత ఎక్కడ ఎన్ని చోట్ల ఎక్కడ బ్లాస్ట్ జరిగింది. 2611 ఎట్లా జరిగింది. ఒక ప్లాన్డ్ ఎఫర్ట్ లేదు ఇప్పుడు. ఎందుకంటే మన నిఘా అది. మనం ఎప్పుడు అంటారు సెక్యూరిటీ ఫోర్స్లో, ఎప్పుడు సెక్యూరిటీ ఫోర్సెస్ లక్కీ 100%, ఇంటెలిజెన్స్ కానీ సెక్యూరిటీ కానీ 100% లక్కీ ఉండాలి. టెర్రరిస్ట్ ఒక్కటేసారి లక్కీ ఉంటుంది. ఒక్క బాంబ్ బ్లాస్ట్ చాలు, వాడికి కావాల్సింది పబ్లిసిటీ. 100 మంది చనిపోయారంటే పబ్లిసిటీ, పేపర్లో ఫుల్ పేజ్ ఆర్టికల్. అదంతా మోదీ గారు రాజీనామా చేయాలి, అమిత్ షా రాజీనామా చేయాలి, ఇది వస్తుంది స్టోరీ. ఇప్పుడు ఆమె దోవల్ గారు కానివ్వండి, రీసెర్చ్ అనలిస్ట్, ఎన్ఐఏ కానివ్వండి, వీళ్ళు చేస్తున్న పని మనకు బయట కనిపించదు. వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పరు. సో మనం వీఆర్ అజ్యూమింగ్, మనకు మీరు అడిగిన ఫస్ట్ స్టార్టింగ్ ప్రశ్న అదే అడిగారు. ప్రజలకి అవగాహన ఎందుకు లేదంటే వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకోరు. ఒకటి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే పక్కన ఇంట్లో దొంగ పడితే ఆ ఇంట్లో పడ్డది కదా నాకేమైంది అంటారు. మీ ఇంట్లో దొంగ పడినప్పుడు తెలిసిపోతుంది మీకేమైంది.